ఒక సినిమా హిట్ అవ్వాలన్నా, ఫట్ అవ్వాలన్నా ఆ సినిమాలో ట్విస్ట్‌లు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఒక సినిమాలో ట్విస్ట్ ప్లేస్ చేస్తున్నామంటే లాజిక్స్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. సినిమా ఫ్లోలో ఆ ట్విస్ట్ సినిమాకి ఇంకా పెద్ద పుష్ ఇవ్వాలి. అంతేగాని సినిమా మొత్తాన్ని కంప్లీట్‌గా పక్కన పడేసి ఇదేం దిక్కుమాలిన ట్విస్ట్ రా అని జనాలు అనుకోకూడదు. పోతే కొంతమంది డైరెక్టర్స్ జస్ట్ షాక్ వాల్యూ ఉంటది. సడెన్‌గా తెచ్చి పడేస్తే జనాలు షాక్ అయిపోయి, బ్రేక్ అయిపోయి థియేటర్‌లో జుట్టు పీకేసుకొని అసలు ఎలా చేసాడురా నేలకేసి కొట్టుకుంటాడు అన్న ఆలోచనతో కొన్ని వరస్ట్ ట్విస్ట్‌లయితే మన సినిమాల్లో ప్లేస్ చేయడం జరిగింది. అంత వరస్ట్ ట్విస్ట్‌లున్న సినిమాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియోలోకెళ్ళే ముందుగా వీడియోని లైక్ కొట్టి చూసే ప్రయత్నం చేయండి. దానివల్ల కొంచెం పుష్ ఉంటది. 5 worst Indian movie plot twist that ruined our movies. నంబర్ 1 వార్. ఈ సినిమా టైంకి హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. అది కూడా సినిమా పేరు వారు. అంటే వాళ్ళిద్దరూ కూడా తలబడుతూ మంచి ఇంట్రెస్టింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తారు అని అందరూ కూడా ఎక్స్‌పెక్ట్ చేయడం జరిగింది. పోతే సినిమాకెళ్ళిన తర్వాత దీనికి భిన్నంగా వాళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేస్తూ ఉంటారు. బట్ వన్ పర్టిక్యులర్ మూమెంట్‌లో ఇద్దరు కూడా శత్రువులుగా మారాల్సొస్తది. సరేరా మొత్తానికి మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసి సినిమాకొచ్చామో అది ఏదో ఒక విధంగా సినిమాలో చూపిస్తున్నారు అన్న టైంలో ఒక ట్విస్ట్ వదిలిపెడతారు. ఆ ట్విస్ట్ చూసిన తర్వాత ఒక మంచిగా వెళ్తున్న సినిమాని నాశనం చేయడం ఎలా అని ఈ సినిమా డైరెక్టర్ ఒక క్లాస్ తీసుకోవచ్చు. ఆ రేంజ్‌లో బీభత్సమైన వరస్ట్ ట్విస్ట్ అది. మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ ఒక ట్రైటర్ కొడుకనమాట. సో దానివల్ల హృతిక్ రోషన్ ఈయన మీద కూడా అంత హోప్స్ ఉంచడు. కాకపోతే టైగర్ ష్రాఫ్ చేసే పనులు హృతిక్‌కి నచ్చడంతో ఇద్దరు కలిసి పనిచేయడం స్టార్ట్ చేస్తారు. వన్ పర్టిక్యులర్ పాయింట్ లో ఒక టెర్రరిస్ట్ ని చేస్ చేస్తూ టైగర్ ష్రాఫ్ అక్కడికి వెళ్ళడం జరుగుద్ది. దాని తర్వాత మన హృతిక్ కి టైగర్ ష్రాఫ్ కి కొన్ని దెబ్బలు తగిలి 1 వీక్ కోమాలో కూడా వెళ్ళిపోతాడు టైగర్ ష్రాఫ్. ఆ టైంలో మనోడు మళ్ళీ కంప్లీట్ గా ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉంటారు. పోతే ఎండ్కి వచ్చేసరికి రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే మన టైగర్ ష్రాఫ్ ఒక ట్రైటర్ ని చేస్ చేసుకుంటూ వెళ్ళాడని చెప్పాను కదా. ఆ వెళ్ళే టైంలోనే తీవ్రవాదులు మన హీరోని చంపేస్తారు. మరి టైగర్ ష్రాఫ్ రూపంలో తిరిగొచ్చింది ఎవడ్రా అంటే ఒక వాంటెడ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్. వాడి ఫేస్ అప్పటిదాకా జనానికి తెలీదు. పోతే దాని తర్వాత అందరికి రివీల్ అయిపోవడంతో ఎలా బతకాలి అన్న టైంలో వాడు టైగర్ ష్రాఫ్ లాగా ఫేస్ ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని హృతిక్ తో కలిసి పనిచేస్తూ ఉంటాడనమాట. ఆ ట్విస్ట్ చూసిన తర్వాత మరీ నేను ఎంత అదోలా కనిపిస్తున్నానా, ఒక మాదిరిగా కూడా కనిపించట్లేదా అని జనాలు అనుకునేటట్టు చేశారనమాట. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత వాడు ట్రైన్ అయ్యే టైం కూడా ఉండదు. వెంటనే హృతిక్ తో కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. పోతే టైగర్ ష్రాఫ్ బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటది కదా, అది ప్రాక్టీస్ చేయాలా? వాడు వాయిస్ ను కూడా సర్జరీ చేశారని సినిమాలో చెప్తారు. అంత సర్జరీ చేసినప్పటికీ కూడా వాడు ఎలా మాట్లాడతాడో తెలియాలి కదా. పోనీ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. టైగర్ ష్రాఫ్ లో 6 ప్యాక్ ఉంటది, అదే స్టైల్ మెయింటైన్ చేస్తాడు, అదే హైట్ లో వస్తాడు. అంత లాజికల్ గా చూడాల్సిన అవసరం ఏముందిరా? ఏ మిషన్ ఇంపాసిబుల్ లో జస్ట్ ఫేస్ ని ఎలా తీసేస్తే లేనిది నీకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తే వచ్చేసిందా అనుకోవచ్చు. బట్ దీని తర్వాత సీన్ లో వాడు కత్తి విసిరే దాన్ని బట్టి వీడు టైగర్ ష్రాఫ్ కాదని హృతిక్ కనిపెట్టేస్తాడు. ఎలా అంటారా, టైగర్ ష్రాఫ్ రైట్ హ్యాండ్ తో ఏ పని కూడా చేయడు. బట్ వీడు రైట్ హ్యాండ్ తో చేయడం వల్ల దాన్ని కనిపెట్టేస్తాడు. సో వాడు కాదని కనిపెట్టడానికి లాజిక్ గుర్తొచ్చింది. బట్ ఎంటైర్ మూవీ ప్రాసెస్ లో ఈ లాజిక్స్ ఏమైనాయి? కొంచెమైనా ఉండాలి కదా. మరి ఆడియన్స్ అంతా గ్రాంటెడ్ గా తీసుకుంటే ఎలా? నంబర్ 2 దేవర. నువ్వు సినిమాని నాశనం చేయాలంటే సినిమా అంతా చెత్తగా తీయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఇంపార్టెంట్ ట్విస్ట్ ఉంటుందో దాన్ని వరస్ట్ గా డిజైన్ చేస్తే చాలు, సినిమా మొత్తం మీద కూడా నెగిటివిటీ పడిపోద్ది అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ దేవర మూవీ. ఎందుకంటే దేవరలో మెయిన్ స్టోరీ ఏంటి? వాళ్ళకి భయాన్ని పరిచయం చేసి వాళ్ళందరినీ కూడా తిరిగి మామూలు మనుషుల్లో మార్చాలన్నది దేవర కళ. దాని గురించి దేవర సముద్రంలోనే ఉంటూ సముద్రంలోకి స్మగ్లింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపడం స్టార్ట్ చేశాడు. పోతే అంత ధైర్యం ఉన్న దేవర కొడుకు మాత్రం ఒక పిరికివాడు. కట్ చేస్తే క్లైమాక్స్ లో ఎవరు వాటర్ లోకి వెళ్ళినా దేవర వాళ్ళని చంపేస్తున్నాడు. కాబట్టి వరాన్ని తీసుకెళ్తే ఏం చేస్తాడు అని విలన్ గాడు ప్లాన్ వేసి వరతో పాటు కొంతమందిని ఇచ్చి సముద్రంలోకి పంపించడం జరుగుద్ది. అప్పుడు రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అసలు దేవర అనేవాడు ఇంటర్వెల్కే చచ్చిపోయాడు. ఇదంతా చేస్తుంది వాడి కొడుకు వర. అందరి ముందు పెరుగు వల్ల బిహేవ్ చేస్తూ వాటర్ లోకి వచ్చేసరికి పెద్ద పులి అయిపోతున్నాడని తెలుస్తుంది. ఈ ట్విస్ట్ చూసిన తర్వాత అప్పుడు దాకా సినిమా మీద క్రియేట్ అయిన ఇంపాక్ట్, ఆ పాజిటివిటీ మొత్తం కూడా గంగలో పాయే. లేకపోతే ఎల్కేజీ కుర్రోడు కూడా దీనికన్నా బాగా రాస్తాడేమో ట్విస్ట్ రాయమంటే. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత మనకు ఒక ఇమేజ్ వచ్చేసింది, వరా అన్నవాడే ఇదంతా చేస్తూ ఉండొచ్చు అని. పోతే కొరటాల శివ మరీ అంత బేసిక్ లెవెల్లో ఆలోచించడు కదా, ఎంతో కొంత క్రియేటివిటీ ఉంటది కదా, మరీ ఎల్కేజీ పిల్లోడు ఆలోచించేంత ట్విస్ట్లు ఏం రాయడు కదా అన్న అంచనాలతోనే థియేటర్కి వెళ్ళడం జరిగింది. కట్ చేస్తే మీ మొహానికి ఇదే ఎక్కువ, ఇదే పెద్ద ట్విస్ట్, ఆనందించి థియేటర్ నుంచి బయటకు పొండి
అని చెప్పినట్టు ఉంటది. అదొక వరస్ట్ ట్విస్ట్. అంటే ఎండ్ క్రెడిట్స్ లో ఇంకోటి పడద్ది అనమాట. మన దేవరాన్ని చంపింది మరెవడో కాదు, మన వరాగాడే. అక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది దేవరాయ వరాన్ని చంపమని ఉంటాడు, లేకపోతే వేరే ఎవరైనా చంపుంటారు. ఇదే జరుగుతుంది ఎండ్ ఆఫ్ ది డే. దాన్ని ఏదో జనాలు మెంటల్ ఎక్కిపోయి బట్టలు చెంపుకుని థియేటర్లోంచి బయటకు పోతారు అన్న ఉద్దేశంతో ట్విస్ట్ ప్లేస్ చేశాడు ఏంటో అర్థం కాలేదు నాకు. అది కూడా బాహుబలి నుంచి అప్పు తెచ్చుకుని మరి. పార్ట్ 2 పక్కన పెడితే అసలు పార్ట్ 1 ఎందుకు చేసావరా అని అనిపిస్తుంది ఆ ట్విస్టులు చూసిన తర్వాత. అంత ఫారెస్ట్ ట్విస్ట్లు అయితే మాత్రం. నెంబర్ 3 ఆయా. ఈ సినిమాలో సూర్య ప్లేడ్ బై పృథ్వీరాజ్ సుకుమారన్, హీరోయిన్ మీనాక్షి ప్లేడ్ బై రాణి ముఖర్జీ. మామూలుగా ఏ ఇంటెన్షన్ లేకుండా ఒక మగాడు అమ్మాయి వంక చూస్తేనే రెగ్యులర్ గా ఒక అబ్బాయి అమ్మాయి వెనకాల పడడం చూసే ఉంటారు. రెగ్యులర్ గా ఒక అబ్బాయి అమ్మాయి వెనకాల పడేది చూస్తూ ఉంటాం. బట్ ఈ సినిమాలో ఒక హీరోయిన్ హీరో వెనకాల హత్య కుక్క పిల్లలా తిరిగేస్తూ ఉంటది సినిమా మొత్తం కూడా. మ్యాటర్ ఏంటంటే మన హీరో దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ స్మెల్ వస్తుంది అనమాట. అది హీరోయిన్ ఎప్పుడు హీరో కనపడినా కూడా ఆ స్మెల్ హీరోయిన్ ని బీభత్సంగా అట్రాక్ట్ చేస్తుంది. సో ఆ టైంలో హీరోని ప్రేమిస్తుందా కామిస్తుందా తెలియని కన్ఫ్యూజన్ లో కొన్ని సీన్స్ వెళ్తూ ఉంటాయి సినిమాలో. అప్పుడే క్లైమాక్స్ లో ఒక అద్భుతమైన బీభత్సమైన అసలు హై ఇంటెలెక్చువల్స్ తప్ప మిగతా ఎవ్వరు కూడా ఆలోచించిన ఒక ట్విస్ట్ బయటపడుద్ది. యాక్చువల్లీ మన హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ బాడీ నుంచి వచ్చే స్మెల్ ఆయన బాడీ నుంచి వచ్చింది కాదు. యాక్చువల్ గా ఆయన అగరబత్తీలు తయారు చేస్తూ ఉంటాడు. అవి ఎప్పుడు కూడా బ్యాగ్ లో పెట్టుకు తిరుగుతూ ఉంటాడు. సో అగరబత్తీల స్మెల్ మన హీరో బాడీ నుంచి వచ్చిందని హీరోయిన్ అట్రాక్ట్ అయిపోయి సినిమా మొత్తం కూడా హచ్చు కుక్క పిల్లల వెనకాల తిరిగేస్తూ ఉంటదంట. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది ఇంటలెక్చువల్ పేరుతో ఈ బాలీవుడ్ వాళ్ళు నానా చెత్త అంతా తీసుకొచ్చి సినిమా కింద రూపొందిస్తారా అని. నెంబర్ 4 దసరా. ఒక సినిమా బాగుందే అని ఆడియన్స్ చేత అనిపించుకోవడానికి డైరెక్టర్ ఎన్నో కష్టాలు పడతాడు. అదే బాలేదు అని చెప్పడానికి సినిమాలో ఒక చిన్న ట్విస్ట్ చాలు, దాని వెనకాల వరస్ట్ రీజనింగ్ చాలు అని ప్రూవ్ చేసిన సినిమా అనమాట. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా స్టార్ట్ అవుద్ది. మన ధరణి చిన్నప్పటి నుంచి కూడా వెన్నెలని ప్రేమిస్తూ ఉంటాడు. బట్ తన ఫ్రెండ్ సూర్యం కూడా ఆ అమ్మాయిని ప్రేమించడంతో మనోడు ప్రేమని త్యాగం చేసి వాళ్ళిద్దరిని కలుపుతాడనమాట. అనుమానాస్పదంగా కొంతమంది గ్యాంగ్ వచ్చి ఆల్మోస్ట్ అందరినీ చంపేస్తున్న టైంలో మనోడు సూర్యంని తీసుకుని ఎస్కేప్ అవుతున్న టైంలో ఎవడో వచ్చి మనోడు తల నరికేయడం జరుగుద్ది. అలాంటి నరికేసిన టైంలో మన హీరో చిన్నప్పటి నుంచి బ్లడ్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా పక్కకెళ్ళి భయపడుతూ ఉంటాడు. అప్పుడు పడుతుంది ఇంటర్వెల్ కార్డు. ఈ ఎంటైర్ సీక్వెన్స్ చూసిన తర్వాత మన దగ్గర కూడా కొంచెం రియలిస్టిక్ టచ్ తో ఉన్న ఇటువంటి మంచి సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారా అన్న టైంలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్ది. సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ రివీల్ అవుద్ది. ప్రేమ గొప్పదా కామం గొప్పదా అంతే. ఆ ఒక్క డైలాగ్ తో అప్పుడు దాకా క్రియేట్ అయిన ఇంట్రెస్ట్ కంప్లీట్ గా నీరు కారిపోద్ది. ఎందుకంటే అసలు హీరోని ఎవరు చంపారా అన్నది మనకి ఐడియా వచ్చేస్తుంది ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత. ఈడే చంపుంటాడరా విలన్ గాడని, వాడే చంపుతాడు, దట్ ఈస్ ఓకే. బట్ దాని వెనకాల రీజనింగ్ ఏంటి? మనోడు హీరోయిన్ ని చూసి ఎప్పటి నుంచో కామిస్తున్నాడు. సో ఆవిడ్ని దగ్గర తీసుకురావడానికి ఆవిడికి దగ్గర అయిన వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నాడు అని ఓపెన్ చేస్తారు. అంటే ఫస్ట్ హాఫ్ ని అంత బాగా డీల్ చేసిన ఎవడో కూడా సెకండ్ హాఫ్ లో ఇంత దిక్కుమాలిన నీచ నికృష్ట ట్విస్ట్ అయితే ఓపెన్ చేయడం నా ఒపీనియన్. ఎందుకంటే ఇది చాలా 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 బేసిక్ గా ఉంటది ఈ ట్విస్ట్. ఇప్పుడు ట్విస్ట్ అది ఏ 70s నుంచో చూస్తున్నాం. సో అంత అట్టడుగు పురాతనమైన శిథిలావస్థకు టైంకి దగ్గరగా ఉన్న ట్విస్ట్ ని తీసుకొచ్చి మంచిగా బూజు దులిపేసి ఇదే ఫ్రెష్, అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అన్నట్టు జనాల మొహాల మీద ఇసురు కొడతాయి ఎలా. నెంబర్ 5 హంట్. అంత పెద్ద ఎక్స్పెరిమెంట్ సుధీర్ బాబు ఎలా చేశాడ్రా, చాలా బోల్డ్ క్యారెక్టర్. అటువంటి ఒక క్యారెక్టర్ ని పోర్ట్రే చేయడం అంటే మామూలు విషయం కాదని కంప్లీట్ గా మనోడికి ప్రశంసల వర్షం కురిపించాలి. కానీ కట్ చేస్తే ఆ సినిమాని ఎవడు దేకలేదు. కారణం ఏంటంటే సినిమాలో ఉన్న ఒక అద్భుతమైన ట్విస్ట్ తో పాటుగా దాని చుట్టూ సెటప్ చేసిన సెటప్ అని చెప్పాలి. మ్యాటర్ ఏంటంటే సినిమాలో మనోడు ఒక పోలీస్ ఆఫీసర్, తనతో పాటు ఇంకో 2 ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వీళ్ళు ముగ్గురు కూడా చాలా క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్. బట్ వాళ్ళల్లో ఒకడు చచ్చిపోతాడు. ఎవరు చంపారు అని తెలుసుకునే క్రమంలో క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే మన సుధీర్ బాబు ఒక గే. ఈ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తున్న క్రమంలో వాడి ఫ్రెండ్ కి తెలిసిపోద్ది. వాడు ఇంకెవరికైనా చెప్తాడా అని భయంతో వాడిని చంపేయడం జరుగుద్ది అనమాట. మామూలుగా చూసుకుంటే ఫ్యూజులు ఎగిరిపోయి ట్విస్ట్ ఇది. కాకపోతే దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఏదైతే ఉందో వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ అని చెప్పాలి. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కంప్లీట్ గా స్టిఫ్ గా సినిమా మొత్తం కూడా చాలా సీరియస్ గా 6 ప్యాక్ తో అసలు మగాడంటే ఎలా ఉండాలి అని ఎవడొచ్చినా ఎదురు నిలబడే వాళ్ళ ఉంటాడు. కంప్లీట్ గా ఫైట్లు కూడా చేసేస్తూ ఉంటాడు.
అలాంటోడిని పట్టుకొని క్లైమాక్స్‌లో గెయ్ అంటే జనాలు నమ్మాలి గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదే సినిమా ఒరిజినల్‌లో ఎలా చూపిస్తారంటే 'పృథ్వీరాజ్ సుకుమారన్' హీరో ఆ సినిమాలో. ఆయన ఫస్ట్ నుంచి కూడా అంత కాన్ఫిడెన్స్ ఉన్న ఆఫీసర్‌లా కనిపించడు. ఎక్కడికక్కడ తనలో ఒక భయం కనిపిస్తూ ఉంటది. ఎవరికి తెలిస్తే ఏమవుద్దో అన్న ఒక ఇన్‌సెక్యూరిటీ ఆయనలో కనిపిస్తూ ఉంటది సినిమా మొత్తం కూడా. సో, దాన్నంతాలా ఆ క్యారెక్టర్‌ని ఫస్ట్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చారు గాబట్టే క్లైమాక్స్‌లో ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత అంత బీభత్సంగా వర్కౌట్ అయింది. బట్ మన తెలుగులో ఏంట్రా అంటే ఒక ప్రాపర్ హీరో ఎలా ఉంటాడో కమర్షియల్ సినిమాల్లో అలా ఎస్టాబ్లిష్ చేసేసి క్లైమాక్స్‌కొచ్చిన తర్వాత మనోళ్ళలో మ్యాటర్ లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్‌లో మ్యాటర్ ఉండాలిరా అని చెప్పాల్సొస్తది. సో, దట్స్ ద వీడియో గైస్. వీటిలో ఏ ట్విస్ట్ మీకు మరీ సిల్లీగా అనిపించిందో అన్నది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఏసుకున్నారా? పక్కనే హైప్ అన్న మీటర్ ఉంటది. మీ దగ్గర మిగిలిన పాయింట్స్ మాకిస్తారని ఆశిస్తూ మీరింకా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఒకసారి ఛానెల్ చెక్‌ఔట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.